గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో మొత్తం హార్డ్ అయినప్పుడు, డిజానర్డ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. మళ్ళీ జర్నల్ ఎంట్రీస్, హార్డ్ అయినప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఏంటి, డిజానర్డ్ అయినప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఏంటి, అవి కూడా మీకు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే నిన్న 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇవ్వడం జరిగింది, వాటిని చెప్తున్నాను అనమాట అండి. ఇప్పుడు మళ్ళీ మీకు ఆన్ 1st July 2014 మధు సోల్డ్ గూడ్స్ టు పవన్ ఫర్ 5,000 రూపీస్ ఆన్ క్రెడిట్. అదేంటండి, జూలై 1, 2014 తేదీన మధు పవన్కి 5,000 రూపాయల సరుకుని అరువుకి అమ్మడం జరిగిందండి. మొట్టమొదటి మీకు చెప్పాను నేను, హూ ఈజ్ డ్రైవర్ అనేది తెలుసుకోవాలని. ఇక్కడ హూ ఈజ్ డ్రైవర్ మధు, బిల్లు కర్త ఎవరు మధు, డ్రైవర్ ఎవరు పవన్, అంటే బిల్ స్వీకర్త పవన్ అండి. అండ్ డ్రా ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 3 months ఫర్ ది సేమ్ అమౌంట్, అంటే 3 నెలల గడువు గల బిల్లుని అదే మొత్తానికి రాయడం జరిగిందండి. పవన్ యాక్సెప్టెడ్ ది బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు మధు. పవన్ ఆ బిల్లుని అంగీకరించి మధుకు తిరిగి పంపించడం జరిగింది. పవన్ మెట్ హిస్ యాక్సెప్టెన్స్ ఆన్ మెచ్యూరిటీ. గడువు తేదీన పవన్ ఆ బిల్లుని హానర్డ్ అంటే ఆదరించాడు, బిల్ అమౌంట్ పే చేయడం జరిగిందండి. పాస్ ది నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మధు అండ్ పవన్. మధు పవన్ పుస్తకాల్లో చిట్టాబుద్ధులు రాయమని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 ప్రొఫార్మస్ గీయాలి మీరు. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్, క్రెడిట్. అలాగే డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్, క్రెడిట్. ఫస్ట్ ప్రొఫార్మాకి హెడ్డింగ్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మధు, బ్రాకెట్లో డ్రైవర్. మధు బిల్లు కర్త పుస్తకాల్లో చిట్టాబొద్దులో హెడ్డింగ్ పెట్టాలి మీరు తెలుగు మీడియం వాళ్ళు. తర్వాత జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ పవన్, డ్రావి. పవన్ బిల్లు స్వీకర్త పుస్తకాల్లో చిట్టాబొద్దులో హెడ్డింగ్ పెట్టాలి తెలుగు మీడియం వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారు, సేల్ చేయడం జరిగిందండి. సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్, అరువుకి సరుకు అమ్మడం జరిగింది. అంచేత 2014 జూలై 1 డేట్ కాలంలో 2014 జూలై 1 అని ఇవ్వాలండి. ఎంట్రీ ఏం రాయాలి, డ్రావీ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్. ఇక్కడ డ్రావీ అంటే ఎవరు పవన్ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్, 5,000 రూపీస్ బీయింగ్ ది గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. తర్వాత డ్రావీ బుక్స్లోను డ్రావీ ఏం చేశాడు, పర్చేజ్ చేసిన దానికి రాసుకుంటాడండి. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు మధు అకౌంట్ బీయింగ్ ది గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. అదేంటండి తెలుగు మీడియం వాళ్ళు మధు పుస్తకాల్లో చిట్టాబొద్దులు, బిల్లుకత్త పుస్తకాల్లో పవన్ ఖాతా డేటు, అమ్మకాల ఖాతా అని రాయాలి. అరువుకు సరుకు అమ్మినందున వీడేం చేశాడు, కొనుగోలు చేసిందని రాస్తారు మీరు. 2014 జూలై 1 కొనుగోలు ఖాతా డేటార్ టు మధు ఖాతా, అరువుకు సరుకు కొన్నందున, అది ఫస్ట్ ఎంట్రీ. తర్వాత సెకండ్ ఎంట్రీ ఏంటంటే బిల్ ఈజ్ డ్రాన్ ఫర్ 3 months ఫర్ ది సేమ్ అమౌంట్. బిల్లు రాయడం జరిగిందండి. అప్పుడు పవన్ ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసి మధుకు రిటర్న్ చేయడం జరిగింది. అంటే బిల్ ఈజ్ రిసీవబుల్ అంచేత 2014 జూలై 1 అనేసి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అటు డ్రావీ అకౌంట్, అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అటు పవన్ అకౌంట్ బీయింగ్ ది బిల్ డ్రాన్ ఫర్ 3 months ఆన్ పవన్. అదేవిధంగా వసూలు బిల్లు ఖాతా డెటార్ టు పవన్ ఖాతా, పవన్పై 3 నెలల బిల్లును రాసినందున. తర్వాత డ్రావీ బుక్స్లో వీడేం చేశాడు, బిల్లుని యాక్సెప్ట్ చేసిందని రాస్తాడండి. వీడు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏంటి, డ్రైవర్ అకౌంట్ అటు బిల్స్ పేబుల్ అకౌంట్, అంటే డ్రైవర్ అంటే ఎవరు మధు అకౌంట్ అటు బిల్స్ పేబుల్ అకౌంట్ బీయింగ్ ది బిల్ యాక్సెప్టెడ్ ఫర్ 3 months 3 నెలల బిల్లును అంగీకరించినందున
3 నెలల బిల్లును అంగీకరించినందున. ఇక 2 ఎంట్రీస్ ఈ కామన్గా ఇప్పుడు మనం అన్ని ఆల్ మోడల్స్ వచ్చినాయి మీకు. అంటే మళ్ళీ అయిపోయినాయి, మళ్ళీ చేయమంటున్నాను టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ మీకు అర్థమైందండి. డ్యూ డేట్ ఏమైంది, బిల్లు హానర్డ్ అయింది. ఏమన్నాడు, పవన్ మెటీరియల్స్ యాక్సెప్టెన్స్ అండ్ మెచ్యూరిటీ, అంగీకరించిన బిల్లుని చెల్లించడం జరిగింది అన్నాడండి. అంటే బిల్ అమౌంట్ డ్యూ డేట్ని రిసీవ్ అవుతుంది ఎవరికి, డ్రైవర్కి. అంటే డ్యూ డేట్ ఏమవుతుంది 3 మంత్స్ కనుక జూలై 1 అన్నాడు, అంటే ఆగస్ట్ 1, సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, 3 డేస్ అర్జెంట్. అక్టోబర్ 4 అవుతుందండి డ్యూ డేట్. 2014 అక్టోబర్ 4. క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ అటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అర్థమైందండి. నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా డేట్ టు వసూలు బిల్లు ఖాతా. బ్రాకెట్లో బీయింగ్ ది బిల్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ మెచ్యూరిటీ, గడువు తేదీన బిల్లు మొత్తం వచ్చినందున లేదా వసూలైనందున వీడేం చేస్తాడు, బిల్ పేమెంట్ చేయడం జరిగిందండి. బిల్లుని పేమెంట్ చేయడం జరిగింది డ్యూ డేట్ని. అంటే బిల్స్ పేబుల్ అకౌంట్ అటాట్ క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్. అదేంటండి డ్యూ డేట్ సేమ్, ఇందులో కూడా డ్యూ డేట్ అంతే అండి, 2014 అక్టోబర్ 4. బీయింగ్ ది బిల్ అమౌంట్ పెయిడ్ ఆన్ మెచ్యూరిటీ, గడువు తేదీని బిల్లు మొత్తాన్ని చెల్లించినందున. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంకా నేను ఓన్లీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమి ఉండదండి, ఆల్రెడీ చెప్పాను, చేశారు. మళ్ళీ టైం తీసుకుంటుంది, మళ్ళీ అలాగవుతాయి. నేను ఆన్సర్ చెప్తాను అంతే, మీరు రైటో రాంగో పెట్టుకోవాలి మేము, అంతే అండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఆన్ 1st March 2013 రాధిక సోల్డ్ గూడ్స్ టు హారిక వర్త్ 9,000 rupees అండ్ డ్రా ఏ బిల్ ఫర్ 2 months ఫర్ ది సేమ్ అమౌంట్. మార్చి 1, 2013 రాధిక హారికకు 9,000 రూపాయల సరుకును అమ్మి అండ్ డ్రా ఏ బిల్ ఫర్ 2 months ఫర్ ది సేమ్ అమౌంట్, అదే మొత్తానికి ఆమె మీద 2 నెలల బిల్లును వ్రాయడం జరిగింది. హారిక యాక్సెప్టెడ్ ది బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు రాధిక. హారిక రాధిక రాసిన బిల్లును అంగీకరించి తిరిగి రాధికి పంపించడం జరిగింది. ద బిల్ ఈజ్ హానర్డ్ ఆన్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, గడువు తేదీన బిల్లు ఆదరణ పొందింది. పాస్ ది నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రాధిక అండ్ హారిక. అదే రాధిక హారిక పుస్తకాల్లో ఎంట్రీస్ రాయమన్నాడు, చిట్టబుద్ధులు రాయమన్నాడండి. ఓకేనా. ఫస్ట్ మీకు తెలుసు కదా, ఇందాకే చెప్పాను నేను. ఫస్ట్ ప్రొఫార్మా జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రాధిక, ఇంచేత డ్రైవర్ అనే వాళ్ళు రాధిక. సెకండ్ ప్రొఫార్మాలో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ హారిక, డ్రావి. అదేంగా ఫస్ట్ ఏంటి, సేల్ చేయడం జరిగింది, సేల్ చేసిందని రాస్తున్నాం మనం. 2013 March 1 హారిక అకౌంట్ డేట్ సేల్స్ అకౌంట్, హారిక ఖాతా డేట్ అమ్మకాల ఖాతా. మీకు నెరేషన్ అది తెలుసు మీకు. తర్వాత నెక్స్ట్ హారిక బుక్స్లో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ హారిక, డ్రావి అంటే బిల్లు స్వీకర్త పర్చేజ్ చేయడం జరిగింది 2013 March 1. పర్చేజ్ అకౌంట్ డేటార్ టు రాధిక అకౌంట్, కొనుగోలు ఖాతా డేటా టు రాధిక ఖాతా. అదేవిధంగా అది ఫస్ట్ ఎంట్రీ, నెరేషన్ తెలుసు మీకు. తర్వాత నెక్స్ట్ అంటే డ్రా ఏ బిల్ ఫర్ 2 months ఫర్ ది సేమ్ అమౌంట్, ఈ యాక్సెప్టెడ్ ది బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు రాధిక. అదేవిధంగా బిల్ రిసీవ్ అవుతుందండి 2013 March 1. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు హారిక అకౌంట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు హారిక అకౌంట్. డ్రావి బుక్లో రాధిక అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్, రాధిక ఖాతా డేట్ చెల్లింపుల ఖాతా. డ్యూ డేట్ని బిల్లు హానర్డ్ అయిందండి, అంటే 2 months ఆఫ్టర్, 2 నెలల తర్వాత బిల్లు హానర్డ్ అయింది, అంటే బిల్లు అమౌంట్ రిసీవ్ అయింది. అంటే 2 months ఎంత అవుద్ది, March 1 నుంచి April, May 1, 3 days అర్జెంట్, May 4. డ్యూ డేట్ ఎంత అవుద్ది, May 4 అవుతుందండి. డ్యూ డేట్ని బిల్ అమౌంట్ రిసీవ్ అయింది. హానర్డ్ అంటే బిల్ అమౌంట్ పే చేయడం జరిగింది డ్రావి. క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డేటా బిల్స్ రిసీవబుల్ అకౌంట్, క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డేటా బిల్స్ పేబుల్ అకౌంట్.
సారీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ డ్రావీ బుక్లో బిల్స్ పేబుల్ అకౌంట్ అటు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్. డ్యూ డేట్ మాత్రం 2013 May 4th. ఇది సెకండ్ ప్రాబ్లం. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి. థర్డ్ ప్రాబ్లం on 25th March 2014 Vinod draw a bill for 3 months on Prakash for 3,000 rupees. మార్చి 25th 2014 మార్చి 25th వినోద్ ప్రకాష్ మీద 3,000 రూపాయలకు బిల్లు రాయడం జరిగింది, 3 నెలల గడువు గల బిల్లుని. అదేంటండి, ప్రకాష్ యాక్సెప్టెడ్ ది బిల్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ది బిల్ టు వినోద్. ప్రకాష్ ఆ బిల్ని అంగీకరించి వినోద్కి పంపించడం జరిగింది. ద బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. గడువు తేదీని బిల్లు ఆదరణ పొందింది. సో జనరేటర్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వినోద్ అండ్ ప్రకాష్. మీకు ఈ ప్రాబ్లము మనం చదివితే ఒకటి అర్థమే ఉంటుందండి. ఇందులో సేల్స్ అనే పాయింట్ లేదు. అదేవిధంగా సేల్ చేసినట్టు లేదండి, బిల్లు రాయడం జరిగిందండి. అంటే సేల్స్ చేసిన దానికి రాయవలసిన అవసరం లేదండి. మనకు ప్రాబ్లంలో ఏం చేయమన్నా అదే చేయాలి, మనం అదనంగా ఏం చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వినోద్. ఏం చేద్దాం, వినోద్ అనే డ్రావర్, బిల్లు కర్త. ప్రకాష్ అనేవాడు డ్రావి, బిల్లు స్వీకర్త. అంటే జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వినోద్ బ్రాకెట్లో డ్రావర్. జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ప్రకాష్ డ్రావి. ఫస్ట్ బిల్ రాయడం జరిగింది. అంటే బిల్స్ రిసిబుల్ అకౌంట్ అటు ప్రకాష్ అకౌంట్, బిల్స్ రిసిబుల్ అకౌంట్ అటు ప్రకాష్ అకౌంట్ అని చెప్పి 3,000 వేస్తారు. 3,000 కనుక వీడేం చేస్తాడు, బిల్ యాక్సెప్ట్ చేస్తాడు. బిల్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంచేత వినోద్ అకౌంట్ అటు బిల్స్ పేబుల్ అకౌంట్, వినోద్ ఖాతా డేట్ చెల్లింపు బిల్లు ఖాతా. అదేవిధంగా ఇప్పుడు డ్యూ డేట్ బిల్లు హాన్ అయిందండి. అంటే డ్యూ డేట్ ఎంత అవుతుంది, 3 months బిల్ అండి. ఏప్రిల్, మే, జూన్ 28th, మార్చి 25th రాసామండి, జూన్ 28th. క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ అటు బిల్స్ రిసిబుల్ అకౌంట్, నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా రేటు వసూలు బిల్లు ఖాతా. డ్రైవీ బుక్లో బిల్స్ పేబుల్ అకౌంట్ రేటు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్. అదేవిధంగా డ్రైవీ బుక్లో అది. ఈ 3 ప్రాబ్లమ్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఎక్కించుకోండి, మీరు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కించండి. ఫస్ట్ 4th ప్రాబ్లం అండి, పేజ్ నెంబర్ 42. పేజ్ నెంబర్ 42 టెక్స్ట్ బుక్లు ఉంటే చూసుకోండి, లైన్ వాళ్ళు రాసుకోండి. ఆన్ 1st January 2014 Rajendra sold goods to Narendra worth 4,000 rupees and draw a bill on Narendra payable after 3 months. After 3 months, after securing Narendra's acceptance, comma, Rajendra discounted the bill with his bank at 12% for annum, on 1st February 2014
2014. On the due date, the bill is honored. On the due date, the bill is honored. Past necessary journal entries, in the books of Rajendra and Narendra. Okay na? Rajendra and Narendra. అది ఫోర్త్ ప్రాబ్లం అండి. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం అమర్ సోల్డ్ గుడ్స్ ఫర్ 10,000 rupees to 10,000 rupees to Surendra, that is Sundar. Amar sold goods for 10,000 rupees to Sundar on credit on 1st July 2014. On 1st July 2014, Amar draw a bill of exchange on Sundar for the same amount for 3 months. For the same amount for 3 months. 3 months. Sundar accepted the bill. and returned it to Amar. Amar discounted the bill with his bank at 10% for annum on the same day. Sundar met his acceptance on maturity. Past necessary journal entries in the books of Amar and Sundar. And సిక్స్త్ ప్రాబ్లం మనం చేసేలేదు చూడండి. ఇది సంజయ్ సోల్డ్ గుడ్స్ రాజేశ్వరి చేయలేదు కదా, నేను ఎగ్జామ్ చెప్పలేదు కదా. చూడండి, ఎక్కించండి. సిక్స్త్ ప్రాబ్లం, సంజయ్ సోల్డ్ గుడ్స్ ఫర్ 14,000 rupees to Rajeshwari on 1st March 2014 and draw upon
her a bill of exchange, a bill of exchange payable, a bill of exchange payable after 2 months, after 2 months, after 2 months, after 2 months. Rajeshwari accepted the bill, accepted the bill and handed over the same to Sanjay, the same to Sanjay. Sanjay immediately discounted the bill with her bank at the rate of 12%, at the rate of 12% for annum. On the due date Rajeshwari met her acceptance, pass the necessary journal entries, in the books of Sandhya and Rajeshwari. ఇదండి. తర్వాత నెక్స్ట్ సత్యం శివం చెప్పామండి. తర్వాత అజయ్ పర్సేజ్డ్ కిరణ్, అది కూడా చెప్పినట్టున్నాను, చెప్పలేదా? అదే చెప్పాను అది. అంతే అండి. అది 3 ప్రాబ్లంలో చేసుకురావాలి రేపు. అమ్మా సరే ఎక్కించేశారు కదా, ఇది చేయండి ఏమ్మా, ఇది చెయ్యాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మాట్లాడుకున్నామ్మా, మాట్లాడవద్దు. ఇప్పుడు 2 మార్క్స్, ఇందులోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. అదేంటండి? అవునా, సారీ, ముందర తెలుగు మీడియంలో చెప్పాలి కదా. అమ్మ తెలుగు మీడియంలో ఎక్కించండి, 44వ పేజీలో 5వ లెక్క అండి. అంటే 4వ లెక్క చేస్తారంటున్నారు కనుక 4వ లెక్క చేస్తారు కదా, రాజేంద్ర చేస్తారా అని చేత 5వ లెక్క ఎక్కించండి. అమర్ జూలై 1, 2014వ తేదీన, అమర్ జూలై 1, 2014వ తేదీన 10,000 రూపాయల సరుకులను 10,000 రూపాయల సరుకులను సుందర్కు అరువుపై అమ్మినాడు. అదే మొత్తానికి అమర్ 3 నెలల బిల్లును, సుందర్పై వ్రాసినాడు. సుందర్ ఆ బిల్లును అంగీకరించి అమర్కు తిరిగి
పంపినాడు. తిరిగి పంపినాడు. అదే రోజున అమర్ ఆ బిల్లును ఆ బిల్లును తన బ్యాంకులో 10% డిస్కౌంట్ చేసుకున్నాడు. 10% డిస్కౌంట్ చేసుకున్నాడు. గడువు తేదీన సుందర్ ఆ బిల్లును ఆదరించాడు. గడువు తేదీన సుందర్ ఆ బిల్లును ఆదరించాడు. అవసరమైన చిట్టాపద్దులను అమర్ సుందర్ పుస్తకాల్లో వ్రాయండి. అమర్ సుందర్ పుస్తకాల్లో వ్రాయండి. నెక్స్ట్ 6వ లెక్కండి. 44వ పేజీలో 6వది. సంధ్య మార్చి 1, 2014వ తేదీన మార్చి 1, 2014వ తేదీన 14,000 రూపాయల సరుకులను రాజేశ్వరికి అమ్మి ఆమెపై ఆ మొత్తానికి 2 నెలల బిల్లును 2 నెలల బిల్లును వ్రాసింది. రాజేశ్వరి ఆ బిల్లును ఆమోదించి సంధ్యకు అందజేసింది. ఆ బిల్లును వెంటనే సంధ్య సంవత్సరానికి 12% చొప్పున తన బ్యాంకులో డిస్కౌంట్ చేసింది. గడువు తేదీన రాజేశ్వరి బిల్లును ఆదరించింది. సంధ్యాగామ రాజేశ్వరి పుస్తకాల్లో అవసరమైన చిట్టాపద్దులను వ్రాయండి. ఈ ప్రాబ్లమ్స్ చేసుకురావాలమ్మా. ఇప్పుడు ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 5 మార్క్స్ పడుతుంది. ఇందులోను 2 మార్క్స్ కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేంటండి అంచేత ఆ క్వశ్చన్స్ చెప్తున్నాను, చూసుకోండి. మొట్టమొదట డిఫైన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్లు నిర్వచనం అండి. ముందర ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాయండి. డిఫైన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీకు మొట్టమొదట నోట్స్ చెప్పడం జరిగిందండి. మీకు మొట్టమొదట క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు అందులో ఉందండి ఆన్సర్. మీరు ఆ డెఫినేషన్ చదువుకోవాలండి. అదేంటండి బిల్లు నిర్వచనం అండి. బిల్లు నిర్వచనం అది మీకు నోట్స్లో ఉంది, మీకు చెప్పాను నేను. నెక్స్ట్ బిల్లులో పార్టీలు. అదేంటండి పార్టీస్ టు ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్లులో పార్టీలు రాయండి అంటాడండి. పార్టీస్ టు ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్లులో పార్టీలు, ఇది కూడా ఉందండి మీకు నోట్స్లో. ఏమండి 2 మార్క్స్ అండి. ఇప్పుడు నేను చెప్తాను రాయాలండి మీరు.
అమ్మా డేస్ ఆఫ్ గ్రేస్ ముందర ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాయండి. డేస్ ఆఫ్ గ్రేస్ మీకు పేజీ నెంబర్ 7లో ఉందండి, 4th టెక్స్ట్ బుక్ ఉంటే అందులో 7 పేజీలో 4th అయినా రాసుకోండి మీరు, కొంతమంది దగ్గర బుక్స్ లేవు కదా. డేస్ ఆఫ్ గ్రేస్, డేస్ ఆఫ్ గ్రేస్ రాయండి. డోంట్ టాక్ ఫర్ మేకింగ్ ది పేమెంట్ ఆఫ్ బిల్, for making the payment of bill, comma, the drawee is allowed, the drawee is allowed 3 extra days, drawee is allowed 3 extra days, 3 extra days after the normal due date, after the normal due date. Such 3 days are such SUCH 3 days are known as days of grace, known as days of grace. డేస్ ఆఫ్ గ్రేస్ అనేది కొటేషన్స్లో పెట్టండి. ఇఫ్ ది డ్యూ డేట్ ఈజ్ పబ్లిక్ హాలిడే, if the due date is public holiday, previous day is due date, previous day is due date, previous day is due date. If the due date is sudden holiday, next day is due date, next day is due date. ఏంటంటే అండి డేస్ ఆఫ్ గ్రేస్ అంటే అనుగ్రహ దినాలు. ఏంటి డేస్ ఆఫ్ గ్రేస్ అంటే ఏంటి? అనుగ్రహ దినాలండి. బిల్లుపై గడువు తేదీని లెక్కించేటప్పుడు మన డ్యూ డేట్ని కాల్కులేషన్ చేసేటప్పుడు బిల్లు స్వీకర్తకి 3 రోజులు అనుగ్రహ దినాలుగా అనుమతించడం జరుగుతుందండి. ప్రతి బిల్లుకి బిల్లు కాల పరిమితికి అదనంగా ఇచ్చి 3 రోజుల్ని డేస్ ఆఫ్ గ్రేస్ అంటారు. బిల్లు కాలానికి అదనంగా ఈ అనుగ్రహ దినాన్ని కలిపి గడువు తేదీని నిర్ణయించడం జరుగుతుంది. ఇలా వచ్చిన గడువు తేదీ సార్వజనీన సెలవు దినం అయితే దానికి ముందు రోజు, అంటే సెలవు రోజు వచ్చింది అనుకోండి దాని ముందు రోజు అవుతుంది డ్యూ డేట్. అత్యవసర సెలవు దినం అయితే తర్వాత రోజు డ్యూ డేట్ అవుతుంది. ఇది గ్రేస్ ఆఫ్ డేస్ ఆఫ్ గ్రేస్. తర్వాత నోటింగ్ ఛార్జెస్, నోటింగ్ ఛార్జెస్ టు obtain 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 the proof of dishonor of a bill, comma, it is resent to the drawee through THROUGH, through a legally 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 authorized 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 person
person called notary public, notary public charges, notary public charges, a small fee for providing this service known as noting charges. Second line, noting charges are paid to the notary public first by the holder of the bill but are ultimately recovered from the drawee, comma, because he is the responsible person for the dishonor. నోటింగ్ ఛార్జెస్ అంటే ధృవీకరణ ఖర్చులు అండి. నోటింగ్ ఛార్జెస్ అంటే ఏంటి? ధృవీకరణ ఖర్చులు. స్వీకర్తచే బిల్లు అనాదరణ చెందినప్పుడు డ్యూ డేట్న బిల్ అమౌంట్ పే చేయకుండా ఉందనుకోండి, దాన్నే డిజానర్డ్ అంటారండి. డ్యూ డేట్ని డ్రావీ బిల్ అమౌంట్ పే చేస్తాడు కదా, పే చేస్తే హానర్డ్, పే చేయకపోతే డిజానర్డ్. అప్పుడు అంటే డిజానర్డ్ అయినమాట. అది డిజానర్డ్ అయినట్టు నోటరీ పబ్లిక్ అనే అధికారి చేత ధృవీకరింప చేయాలి. నోటరీ పబ్లిక్ అనాదరణను ధృవీకరించడాన్ని ధృవీకరణ అంటారు. నోటరీ ఆ బిల్లుని స్వీకర్తకు పంపి అతను చెప్పిన విషయాన్ని నమోదు చేసుకోవడం జరుగుతుందండి. బిల్లు అనాదరణ విషయాన్ని తెలియజేస్తూ నోటరీ పబ్లిక్ అధికారికంగా ఒక పత్రాన్ని జారీ చేయడం జరుగుతుంది. ఈ సేవలన్నీ కూడా అందించినందుకు ఆ నోటరీకి చెల్లించిన ఛార్జీలనే ధృవీకరణ ఖర్చులు, దీన్నే నోటింగ్ ఛార్జెస్ అంటారనమాట. ఈ నోటింగ్ ఛార్జెస్ని మొట్టమొదట డ్రావర్ పే చేయడం జరుగుతుంది. తర్వాత ఈ అన్నింటినీ కూడా డ్రావీయే పే చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇదండి నోటింగ్ ఛార్జెస్. అంటే మొత్తం ఎన్ని అయినాయి మనకి? ఈ 4 క్వశ్చన్లు 2 మార్క్స్ చదవాలండి. ఇప్పుడు మీరు తెలుగు మీడియం వాళ్ళు అనుగ్రహ దినాలు. ఫస్ట్ మీరు బిల్లు నిర్వచనం అండి, బిల్లులో పార్టీల గురించి రాయండి, అక్కడ 2 క్వశ్చన్లు అండి. మూడోది ఏంటి? అనుగ్రహ దినాలు. మీకు 6వ పేజీలో ఉందండి. ఇది 4వది. గడువు తేదీని లెక్కించేటప్పుడు బిల్లుకర్త బిల్లు స్వీకర్తకు 3 రోజులు అనుగ్రహ దినాలుగా అనుమతిస్తాడు. బిల్లు కాల పరిమితికి అదనంగా ఇచ్చే 3 రోజులను అనుగ్రహ దినాలు అంటారు.
బిల్లు కాలానికి అదనంగా అనుగ్రహ దినాలు కలిపి బిల్లు గడువు తేదీని నిర్ణయిస్తారు. ఇలా వచ్చిన గడువు తేదీ సార్వజనీన సెలవు దినం అయితే దాని ముందు రోజు అత్యవసర సెలవు దినం అయితే తర్వాత రోజు గడువు తేదీ అవుతుంది. ఇదండి. ఇప్పుడు గడువు తేదీని లెక్కించారనుకోండి, బిల్లు స్వీకర్తకి 3 రోజులు అనుగ్రహ దినాలుగా అనుమతించడం జరుగుతుంది. అలా బిల్లు కాల పరిమితికి అదనంగా ఇచ్చి 3 రోజులనే అనుగ్రహ దినాలు అంటారండి. బిల్లు కాలానికి ఈ 3 కలిపి గడువు తేదీని నిర్ణయించడం జరుగుతుంది. 3 రోజులని కలిపండి. ఇలా వచ్చిన గడువు తేదీ ఆ రోజు సెలవు అనుకోండి, ముందు రోజు అవుతుందండి. అలాగే అత్యవసర సెలవు దినం అయితే తర్వాత రోజు గడువు తేదీ అవుతుంది. తర్వాత ధృవీకరణ ఖర్చులండి. ఈసారి ధృవీకరణ ఖర్చులండి. స్వీకర్తచే ధృవీకరణ ఖర్చులను రేటింగ్ పెట్టుకోండి. స్వీకర్తచే బిల్లు అనాదరణ చెందినప్పుడు బిల్లుకర్త ఆ విషయాన్ని రుజువు చేయడానికి గాను నోటరీ పబ్లిక్ అనే అధికారి చేత ధృవీకరింప చేయాలి. నోటరీ పబ్లిక్ అనాదరణను ధృవీకరించడాన్ని ధృవీకరణ అని అంటారు. నోటరీ ఆ బిల్లును స్వీకర్తకు పంపి అతని చెప్పిన విషయాన్ని నమోదు చేసుకుంటాడు. బిల్లు అనాదరణ విషయాన్ని తెలియజేస్తూ నోటరీ పబ్లిక్ అధికారికంగా ఒక పత్రాన్ని జారీ చేస్తాడు. ఈ సేవలు అందించినందుకు గాను నోటరీకి చెల్లించిన ఛార్జీలను ధృవీకరణ ఖర్చులు అని అంటారు. ఈ ధృవీకరణ ఖర్చులను మొదట బిల్లుదారు బ్రాకెట్లో బిల్లుకర్త బ్యాంకు ఎన్ఆర్సి బ్యాంకు ఎన్ఆర్సి బ్రాకెట్ మూసేయండి. చెల్లించినప్పటికీ చివరికి బిల్లు స్వీకర్త భరించవలసి ఉంటుంది.